హల్లెలూయా. సరే, మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 23వ వచనం. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని, నీ దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపెట్టి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు పలుకుతున్న మాట ఏంటంటే, ఒక భక్తుడు, కీర్తనకారుడు పలుకుతున్న మాట ఏంటంటే, నాతో వ్యాజ్యమాడే వారి పక్షాన నీవు లేవాలి. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అని అంటూ ఉన్నాడు. అంటే దేవుడు మన పక్షమున ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు మన పక్షమున ఉంటే, అర్థమవుతుందా? దేవుడు మన పక్షాన ఉండాలంటే మనము ఆయన పక్షాన ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. ఆయనతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో దేవుడు మన పక్షాన ఉండి అనేకమైన కార్యాల్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అందుకోసమే ఒక మాట మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, మాట్లాడద్దు, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పిన మాటని బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారి యందు దేవుడు నిలిచి ఉంటాడు. ఈరోజు మనం దేవుని యందు నిలిచి లేకపోతే దేవుడు కూడా మన యందు నిలిచి ఉండడు. మనం ఎన్నిసార్లు దేవా అన్నా, ఎన్నిసార్లు ప్రభువా అన్నా, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకకపోతే, ఆయన మార్గాల్లో మనం నడవకపోతే, ఆయన చిత్తమును మనం చేయకపోతే మనం చేసే భక్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు, ఎందుకు దేవుడు మన పక్షాన ఉండట్లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము ఆయన యందు నిలిచి ఉండలేదు, మనము ఆయనలో ఉండట్లేదు. మాట్లాడద్దు, కూర్చోవాలా. హల్లెలూయా. మాట్లాడద్దు, అర్థమైందా? మనము ప్రభువు యందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవుడు మన పక్షాన ఉంటాడు ఆయన. ఇక మనం చూస్తే ఒకసారి చూద్దాము. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధులు ఉండరు. దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవడాడు అంటే, ఎవరి పక్షాన అయితే దేవుడు ఉంటాడో, ఎవరితోనైతే దేవుడు ఉంటాడో వారి పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏ విరోధి కానీ, ఏ దుష్టుడు కానీ ఎంత మాత్రం హాని చేయలేడు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయనతో ఉన్నాడు. కాబట్టి ఇక ఆయనకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కానీ, ఆయనకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కానీ, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటే శక్తి కానీ ఏ దురాత్మకు కానీ, ఏ వ్యక్తికి కానీ ఉండదు. అందుకోసం బైబిల్ గ్రంథంలో ఒక మాట చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయం చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, తన మాట చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అర్థమవుతుందా? దేవుడు మన పక్షాన లేకపోతే ఖచ్చితంగా ఈ లోకంలో ఓడిపోతామేమో. దేవుడు మన పక్షమున లేకపోతే ఖచ్చితంగా ఈ లోకంలో మనం పడిపోతామేమో. కానీ సర్వోన్నతుడైన దేవుడు,
సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరు. కాబట్టి ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనము దేవుడు మన పక్షాన ఉండాలని కోరుకోవాలి. దేవుడు మనతో ఉండాలని కోరుకోవాలి. దేవుడు మనతో ఉంటే ఏ శత్రువు కానీ ఏ దుష్టుడు కానీ ఏది కూడా మనకు ఎంత మాత్రం విరోధముగా ఉండదు. కాబట్టి ఈరోజు ఒక దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలంగా మనం ఏం చేయాలంటే, దేవా నీవు నా పక్షాన ఉంటే మాకు విరోధులు ఉండరు, మాకు శత్రువులు ఉండరు, మాకు అన్యాయం చేసేవారు ఉండరయ్యా. ఎందుకంటే నిన్ను మించిన వారు ఈ లోకంలో ఎవరు లేరు, నీతో పోరాడి గెలవగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, మన పక్షాన రాజకీయ నాయకులు ఉంటే బాగుండు, మన పక్షాన అధికారులు ఉంటే బాగుండు, వాళ్ళు ఉన్నప్పుడు మన పనులు ఎన్నో సులువుగా జరుగుతాయి అనుకుంటాం. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి కొన్నిసార్లు మనం వాళ్ళు అనుకుంటాం. మరి ఈ లోకంలో ఉన్న దేవుడిచ్చిన అధికారమును బట్టి పనిచేస్తున్న వారి అండ మనం ఉండాలనుకుంటాం కదా. అలాంటి వారు మనకు సపోర్ట్గా ఉంటే ఎన్నో పనులు జరుగుతాయి అనుకుంటున్నాం కదా. మరి అలా అంతకంటే మించి ఈ సర్వ సృష్టిని ఏలుతున్నవాడు, సర్వస్వమును సృజించిన వాడు మన పక్షమునుంటే ఇంకెంత గొప్ప విజయాన్ని మనం పొందుకుంటామా లేదా? అయితే ఒక్కటే ప్రశ్న, ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడా లేడా అనే ప్రశ్న మనకు రావాలి. ఉన్నాడంటారా? ఎంతమందితో దేవుడు ఉన్నాడు ఈరోజు? ఎంతమంది పక్షాన దేవుడు నిలబడుతున్నాడు ఈరోజు? ఆనాడు దావీదు పక్షాన దేవుడు నిలబడి యుద్ధం చేశాడు ఆయన కదా. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల పాటు ఫిలిష్తీయుడైన ఒక గొల్యాతుతో యుద్ధం చేయలేక, గొల్యాతు వస్తున్నప్పుడల్లా మాటికి అతడు వస్తున్నప్పుడల్లా ఇజ్రాయిల్ వెనక్కు పారిపోతున్నారు. అట్లా 40 దినాలు జరుగుతూ వచ్చింది. ఒక్క వ్యక్తిని గెలవలేక కొన్ని 100,000 మంది ప్రజలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారట. అలాంటి సందర్భంలో దావీదు యొక్క అన్నలు యుద్ధ రంగంలో ఉన్నారు, సైనికులుగా ఉన్నారు. వాళ్ళ తండ్రి అన్నాడు, అయ్యా నీ అన్నలు ఎలా ఉన్నారు చూసిరాపు అని చెప్పేసి దావీదుని పంపించినప్పుడు దావీదు కొన్ని భోజన పదార్థాలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ భోజన పదార్థాలు ఒక స్థలాలు పెట్టి ఒక వ్యక్తికి అప్పగించి యుద్ధ రంగంలో యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దామని చెప్పేసి దావీదు వెళ్ళినప్పుడు అక్కడ ఒక భయంకరమైన పరిస్థితిని దావీదు చూశాడు. ఏంటంటే ఒక వ్యక్తి గొల్యాతు వచ్చేసి అతడు సవాలు చేస్తున్నాడు, నాతో యుద్ధం చేసినవాడు గెలిస్తే ఒకవేళ మేము అందరం బానిసలు అవుతాం, దాసులం అవుతాం అంటాడు. ఒకవేళ మీరు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు కావాలని సవాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటారు? ఎందుకు అంతగా సాహసించలేకపోయారు? ఎందుకు ఆ గొల్యాతుతో పోరాడలేకపోయారంటే నేను అనుకుంటానంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడో లేడన్న అయోమయముల వారు ఉన్నారు. దేవుడు మాతో ఉన్నాడా లేడన్న ఆ అయోమయముల వాళ్ళు ఉన్నారు కనుకనే వారు గొల్యాతు పైకి యుద్ధానికి వెళ్ళలేకపోయారు. దావీదు వచ్చాడు, చూస్తున్నాడు, ఏంటి ఫిలిష్తీయుడు, సున్నత లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుణ్ణి ప్రజల్ని ఎదిరించుటకు వీడు ఎంతటి వాడని చెప్పేసి సవాల్ చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, రాజా సౌలా, ఇగో నేను వెళ్తాను అతనిపై యుద్ధానికి అనంటే అన్నలు అంటున్నారు, ఒరేయ్ నువ్వు ఎందుకు వచ్చావరా యుద్ధ రంగంలోకి, నీకేం పని ఇక్కడ, నువ్వు ఎగతాళి చేయడానికి వచ్చావా అని చెప్పేసి అన్నలు తిడుతూ ఉన్నారు తమ్ముని. అలా తిడుతున్నప్పుడు లేదు నేను ఖచ్చితంగా యుద్ధం చేస్తాను, నేను పోరాడుతానని దావీదు అంటున్నాడు. దావీదు అంటున్నప్పుడు అప్పుడు సౌలు అంటున్నాడు, ఇగో ఈ సామాగ్రి ధరించుకో, ఈ కత్తి పట్టుకో, ఈ డాలు ధరించుకో, ఇవన్నీ ధరించుకుంటే ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఇవన్నీ నాకు సెట్ కావు అని చెప్పేసి దావీదు ఏం చేశాడు, ఒక ఒడిసెల తీసుకొని బయలుదేరుతా ఉన్నాడంట. ఒడిసెలు తీసుకొని బయలుదేరుతున్నాడు. ఆ లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. 2 రాళ్ళు ఏరుకొని ఏం చేశాడంటే గొలియాతు పైకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా అలా వస్తున్నావు, ఒక కత్తి లేదు, ఒక డాల్ లేదు, ఎందుకు అలా వస్తున్నా అని చెప్పేసి గొలియాతు అంటున్నాడు. అర్థమవుతుందా? వాడేమో ఇంత పెద్ద కత్తి పట్టుకొని వస్తున్నాడు, ఈ దావీదు మాత్రం ఒక ఒడిసెల పట్టుకొని వెళ్తున్నాడు. వానికి ఆశ్చర్యం వేసింది, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అయ్యంటే వెళ్ళిపోవడానికి అనుకొని దావీదుని అంటున్నాడు. అనగానే ఈరోజు నేను ఖచ్చితంగా నిన్ను చంపి కాకులకు గద్దలకేస్తానని వాడు అంటున్నప్పుడు అదే పని నేను చేస్తాను, నీ కత్తితో నేను చంపేస్తానని దావీదు సవాల్ చేస్తున్నాడు. దావీదు అంతనే ఉన్నాడు తెలుసా, పొట్టివాడు. కానీ దావీదుకి ఒక ధైర్యం ఉంది, ఏంటంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు ఎలుగుబంటి సింహాన్ని 2గా చీల్చాడట. అంత గొప్ప ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఎలుగుబంటిని సింహాన్ని చీల్చిన వాడిని ఈ గొల్యాతు ఒక లెక్క
నా దేవుడు ఆ సమయంలో సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నాకు సహాయం చేయలేడా? యెహోవా నామమున నీకుపై యుద్ధానికి వస్తుందని చెప్పేసి వెళ్తున్నాడు. వాడు వస్తున్నాడు, ఈయన వెళ్తున్నాడు. ఒక రాయి పెట్టాడు, వడిసెల్లో తిప్పాడు. ఏం చేశాడు? కొట్టాడు ఒకటి. ఎప్పుడైతే తిప్పి కొట్టాడో నొసట తగిలింది. ఒక్కసారిగా కుప్పగూలిపోయగానే వెంటనే దావీదు పరిగెత్తి వాని కత్తి తీసుకొని వాని తల నరికేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడు? దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. చూడండి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? అంటే ఈరోజు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమునుండగా ఏ దుష్టుడు ఏ దురాత్మ మనల్ని ఎంత మాత్రము ఏమీ చేయలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షాన ఉండడానికి ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. దేవా, నీవు నా పక్షాన ఉంటే నాకు విరోధులు ఉండరయ్యా అని చెప్పేసి దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండడం నేర్చుకోవాలి. ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన అడుగు జాడల్లో ఆయన ఇష్టానుసారంగా ఆయన చెప్పిన దాని ప్రకారం జీవించడమే ఆయన యందు నిలిచి ఉండడం. అర్థమవుతుందా? ఆయనకి వ్యతిరేకంగా ఏమీ చేయకుండా ఆయన చెప్పింది చేస్తే ఖచ్చితంగా మనం ఆయన పక్షాన లేకపోతే ఆయన యందు నిలిచి ఉంటాము. అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఇంకా చూడండి, అక్కడ అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపవాడు? అర్థమవుతుందా? ఈరోజు మనందరి కొరకు తన సొంత కుమారుని అప్పగించాడు దేవుడు. కానీ సొంత కుమారుని అప్పగించిన దేవుడు ఈరోజు మనందరి కొరకు సమస్తమును ఎందుకు అప్పగించాడు? అప్పగిస్తాడా లేదా? సమస్తాన్ని ఇస్తాడు ఆయన. కుమారుని ఇచ్చిన వాడు ఇంకేదైనా మనకు భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చలేడంటే ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ ఈరోజు ఎందుకు తీర్చబడట్లేదు మన జీవితంలో? ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? ఎందుకు మనం అన్ని రకాలుగా వృద్ధి చెందలేకపోతున్నాం అంటే కారణం ఎక్కడో మన జీవితంలో ఏదో ఒక మిస్టేక్ ఉంది, మన జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంది. ఇంకా దేవునికి అసహ్యకార్యమైన కార్యాలు ఇంకెక్కడైనా ఉన్నాయేమో. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో నెహమ్యా అంటాడు, సన్బల్టు టోబియా అనే ఒక శత్రువులు యెరూషలేము ప్రాకారములు కూడా గడదానికి వస్తున్నప్పుడు నెహమ్యా కడదానికి వచ్చినప్పుడు నెహమ్యాని చూసి దుఃఖించారట. అప్పుడు నెహమ్యా అంటాడు, ఇదిగో మీకు ఇశ్రాయేలు ప్రాంతంలో మీకు జ్ఞాపక సూచన అయినను స్వాతంత్రమైనను ఏ ఆనవాళ్ళైనను మీకు ఇక్కడ లేదంటే ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే మీకు ఇక్కడ ఏమీ లేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దాని సందర్భం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఈరోజు సాతానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు మన జీవితంలో ఉండకూడదు. అర్థమవుతుందా? సాతానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు మన జీవితంలో ఉండకూడదు. ఆనవాళ్ళు అంటే వానికి సంబంధించిన క్రియలు కావచ్చు, వానికి సంబంధించిన మనసు కావచ్చు, అవి ఏది కూడా మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాడు మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. కానీ అతనికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు కానీ, ఏ అసహ్యమైన కార్యం కానీ, ఏ క్రియలు కానీ మనం లేకుండా, మన జీవితంలో లేకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే వాడు పారిపోతాడు. సాతానా, నాలో నీకు సంబంధించిన ఏ ఆనవాళ్ళు లేదు కాబట్టి నువ్వు నాలోకి రావడానికి, నా జీవితంలోకి రావడానికి నువ్వు అనర్హుడు అని మనం చెప్పగలుగుతాం. ఒక ఆయనంట ఒక ఇల్లు అమ్ముతున్నాడంట. వినండి, ఒక ఇల్లు అమ్ముతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, కొనేవాడు వచ్చాడు. కొనేవాడు వస్తున్నప్పుడు, అయ్యా ఈ ఇల్లంతా అమ్మేస్తాను కానీ నాకు మాత్రము ఇగో ఈ మేకు ఉన్న స్థలం కావాలి అన్నాడంట. మేకే కదా, మేకు ఉన్న స్థలం కదా, తీసేసుకో అని చెప్పేసి అన్నాడంట. అర్థమవుతుందా? ఆ ఇల్లంతా తీసుకున్నాడు. ఆ మేకున్న స్థలాన్ని ఆ యజమానికి రాసిచ్చాడు. ఆ మేకున్న స్థలం యజమాని సొత్తు, అది ఎవరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే ఆ యజమానుడు ఏం చేశాడంటే ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేసిన తర్వాత ఆ ఇంటికి వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏదో ఒక కుక్క కోడి చనిపోయిందంట. చనిపోగానే దాన్ని తీసుకొచ్చి ఆ మేకు తగిలించాడంట. తగిలించగానే ఆ ఇంటి యజమానుడు అంటాడే, ఏంటి ఇక్కడ చనిపోయిన దాన్ని తీసుకొచ్చి తగిలిస్తున్నావేంటి అన్నాడంట. అంటే ఇది నా సొంతం, అవునా కదా? ఎందుకంటే ఆ రోజు నీకు అమ్మేటప్పుడు ఈ మేకున్న స్థలాన్ని నేను నీకు అమ్మలేదు. ఆ రోజు నిన్ను అడిగాను కదా, మేకున్న స్థలం నాకు కావాలని చెప్పేసి అన్నాను. అప్పుడు నువ్వు రాసిచ్చావు కాబట్టి ఇది నా సొంతం అన్నాడంట. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు. ఒకవేళ తీసేస్తే నేరంగా కేసు పెట్టేస్తాడు. ఇప్పుడు అది ఉంటే ఇల్లంతా కంపు కొట్టేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా రోజులు గడుస్తున్నాయి. వాసన భయంకరంగా వస్తుంది.
చివరికి ఏం జరిగిందంటే ఆ ఇల్లును వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట. ఎందుకు? ఆ కంపు భరించలేక. అంటే చిన్న మేకుతో కూడా ఉన్న ఆ స్థలం వల్ల ఆ ఇల్లంతా ఖాళీ చేయబడింది. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న స్థలాన్ని బట్టి ఆ ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా సాతానుకు సంబంధించిన ఏ ఆనవాళ్ళు ఉన్నా వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇది నాది అంటూ ఉంటాడు. మన జీవితాలను, మన కుటుంబాలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి సాతానుకు సంబంధించిన ఆలోచన కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ ఏది కూడా మన జీవితంలో లేకుండా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏ విరోధి మనకి ఎంత మాత్రమో హాని చేయలేడు. ఇంకొక మాట చూద్దాం. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. చాలు. నీవు నా పక్షము నుండి నాకు న్యాయము తీరుస్తున్నావు. హల్లెలూయా. నిద్ర బాగా వస్తుంది అందరికి. దయచేసి నిద్రపోకండి. ఒక్కరోజే కదా, మేలుకొనుందాం. చివరి రోజు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం కాబట్టి మేలుకొనుందాం. నీవు నా పక్షమున ఉండి నాకు న్యాయము తీరుస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనకు ఎవరు న్యాయం తీర్చరు కదా. అన్యాయం చేయడానికి మాత్రము పరిగెడుతుంటారు. మనకు అన్యాయం చేయాలని చూస్తుంటారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుంటారు. మనల్ని చిక్కుల్లో పెట్టాలని చూస్తుంటారు. మన కుటుంబము అనేక రీతిలుగా పాడైపోవాలని చూస్తుంటారు. కానీ దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు న్యాయమే జరుగుతుంది. ఎవరైనా మనకు అన్యాయం చేయాలన్నా కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ అన్యాయాన్ని న్యాయంగా మారుస్తుంటాడు. అర్థమవుతుందా? ఎవ్వరు కూడా ఎంత మాత్రం మనకు అన్యాయం చేయలేరు. ఒకవేళ చేయాలని చూసినా మన దేవుడు మన పక్షము నుండి ఏం చేస్తాడంట? మనకు న్యాయాన్ని చేస్తాడట. అందుకోసమే బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుతాయి. హల్లెలూయా. ఎలా జరుగుతాయంట? సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతాయంట. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తం ఏదైనా కావచ్చు, ఏ ప్రమాదమైన కావచ్చు, ఏ ఆటంకమైన కావచ్చు, సమస్తం మేలు కొరకే జరుగుతున్నాయట. ఉదాహరణకి ఒక మాట మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక అరణ్యంలో, ఒక అడవిలో ఒక రాజు మంత్రి నడుచుకుంటూ పోతున్నారట. నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏం జరిగిందంటే అనుకోకుండా రాజుగారికి ఒక కర్ర ఏదో తగిలేసి గాయం అయిపోయిందంట. గాయం కాగానే రక్తం వచ్చేస్తుందంట. వచ్చేస్తున్నప్పుడు మంత్రి అన్నాడంట, అయ్యో ఏందిరా ఇలా అయిపోయిందని చెప్పేసి రాజు అంటున్నప్పుడు, ఏం కాదులేండి రాజుగారు, సమస్త మన మేలు కొరకే, మన మంచి కొరకే జరుగుతుందిలే అన్నాడంట. అదేంట్రా, నా గాయం అయితే నువ్వు మంచి కొరకే జరుగుతావు అంటే చెప్పేసి అతను తీసుకెళ్ళి గోతులో పడేసాడట. అర్థమైందా? రాజుగారికి గాయమై రక్తం వచ్చినందుకు మంత్రి ఏమన్నాడంట? మన మేలు కొరకేలే అన్నాడంట. అనగానే ఆ రాజుగారు ఏం చేశాడు? ఆ మంత్రిని తీసుకెళ్ళి గోతులో పడేసాడట. గోతులో పడేసినప్పుడు ప్రయాణమై వెళ్ళిపోతుంటారు రాజుగారు. వెళ్తున్నప్పుడే నరమాంస భక్షకులు వచ్చేసి రాజుగారిని పట్టుకున్నారట. రాజుగారిని పట్టుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవతకు బలిద్దామని చెప్పేసి రాజుగారిని తీసుకెళ్ళి బలిపీఠం మీద బలిపించడానికి పడుకోబెట్టారట. పడుకోబెట్టగానే అతని దేహాన్ని పరిశీలిస్తున్నప్పుడు అతనికి ఒక గాయమై రక్తం కారుతుందట. అరే, వీడు బలికి పనికిరాడు, వీడు ఇతనిలో గాయమైంది, ఏదో ఆటంకం ఉందని చెప్పేసి రాజుగారిని విడిచిపెట్టేశారట. హల్లెలూయా. అర్థమవుతుందా? రాజుగారిని విడిచిపెట్టగానే రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసి మంత్రి గారి దగ్గరికి వచ్చి, అరే నువ్వు చెప్పిందే జరిగిందిరా, కొద్దిగా అయితే నా ప్రాణము పోయేది. హల్లెలూయా. అవును కదా. సమస్తము దేని కొరకు జరిగిందంట? మేలు కొరకే కదా. ఆ గాయము అయినా కూడా నిజంగా రాజుగారి మేలు కొరకే జరిగిందా లేదా? మనం అనుకుంటాం కొన్నిసార్లు ప్రమాదాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఆటంకాలు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే
అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ అనుకుంటాం, కానీ మన మేలు కొరకన్న సంగతి మనకు తెలియదు. ఒకవేళ కనుక రాజుగారు ఏ గాయం లేకుండా శుభ్రంగా ఉన్నాడు అనుకోండి, ఆ రోజు బలి అయిపోయేవాడు. కాబట్టి ప్రీతిని బిడ్డారా గమనించండి, దేవుడంట ఒకవేళ నిజంగా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మొన్న ఒక విషయం చెప్పాను, ఆయన చిత్తము లేకుండా, ఆయన సెలవు లేకుండా పిచ్చుకల్లో ఒక్కటి కూడా నేలన పడి చావదంట. అర్థమవుతుందా? అంటే ఆయన సెలవు లేకుండా ఏ ప్రమాదం కానీ ఏ ఆటంకం కానీ మనకు రాదు. ఎందుకంటే మనకి ఏది వస్తున్నా కూడా మన జీవితంలో దేవునికి తెలుసు. ఈ క్లారిటీ కనుక, ఈ యొక్క ఉద్దేశం కనుక మనకు ఉంటే కనుక మనం దేనికి భయపడం. ఒకవేళ నమ్మకంగా ఆయనకు మనం జీవిస్తున్నప్పుడు, నమ్మకంగా ఆయన సేవలో మనం ఉంటున్నప్పుడు, నమ్మకంగా ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఏమి జరిగినా ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా ఏ ప్రమాదం కానీ, ఏ ఆటంకం కానీ, ఏ సమస్య కానీ మన యొద్దకు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వస్తుందంటే కూడా దాన్ని తప్పించే సామర్థ్యం కూడా ఆయనకి ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే శద్రక మేషకు అబేద్నెగోకు తెలుసు, ఎందుకంటే మా దేవుడు సమర్థుడు, ఏమైనా చేయగలడు ఆయన. మనం ఇందాక విశ్వాసం అనే టాపిక్లో ధ్యానం చేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారట? అగ్ని బలమును చల్లార్చారట. ఏం చేశారు? రాజు అన్నాడు, ఇదిగో ఈ ప్రతిమకు మొక్కండి, ఇంకా మీరు ఏ దేవునికి మొక్కొద్దని చెప్పేసి ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేసినప్పుడు వాళ్ళు అన్నారు, మా దేవుని తప్ప మేము దేనికి మొక్కము. రాజా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రము నీ ప్రతిమకు మొక్కం అనగానే రాజుకు రోషం వచ్చింది, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. తీసుకెళ్ళి విన్ని ఆ అగ్ని 7 అంతలు చేయండిరా, అందులో పడేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. తీసుకెళ్తున్నారు, పడేస్తున్నా కానీ చూస్తున్నారు ఎలా కాలిపోతున్నారని చూస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? హాయిగా అగ్నిలో తిరుగుతున్నారట. అరే ముగ్గురు వేసాం కదా, 4 ఉన్నారేంట్రా, ఇంకా మిగతా వాడు ఎవడరా అని చెప్పేసి అలా అంటున్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన తెల్లని వస్త్రాలు కలిగి అందులో ఉన్నాడంట. వెంటనే శద్రక మేషకు అబేద్నెగోలారా బయటికి రండి అని పిలవగానే బయటకు వచ్చేసారు. అప్పుడు ఆశ్చర్యం వేసిందంట, వీళ్ళ దేవుడే దేవుడు అని చెప్పేసి ప్రపంచానికి ఏం చేశాడట? ఆ రాజు ప్రకటన చేశాడట. శద్రక అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. చూసారా? ఒక వెంట్రుక వాసన కాలిన వాసన కూడా రాలేదట. అంటే చూడండి, మన దేవుడు మన పక్షాలుంటే ఆ కీడైన కూడా ఎలా మారుస్తాడు? దేవుడు మేలుగా మారుస్తాడు. ఆయన మన పక్షం నుండి ఆయన మనకి న్యాయం చేస్తాడట. ఇంకొక మాట చూద్దాం, త్వరగా ముగించుదాం, ఎక్కువ సమయం ధ్యానం చేయం కదా. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 26:12. యెషయా గ్రంథం 26:12. నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా, నీవు మా మాటకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చాలు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. మన జీవితంలో ఏవి స్థిరపరచబడాలండి? సమాధానం అంటే అర్థం ఏంటంటే అందరూ ఐక్యంగా ఉండి సంతోషంగా ఉండడమే సమాధానం కదా. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఏదైనా వస్తువు లేదనుకోండి, అప్పుడు సమాధానం ఉంటుందా? ఎందుకంటే ఆ వస్తువు లేదు కాబట్టి మన జీవితంలో సమాధానం ఉండదు. భయంకరంగా ఒక పెయిన్ వస్తుంది అనుకోండి, నెమ్మది ఉంటుందా? ఇంట్లో సమాధానం ఉంటుందా? ఉండదు. సమాధానం అంటే అర్థం ఏంటంటే అన్ని అనుకూలంగా ఉండడమే సమాధానం. ఈరోజు దేవుడు అంట, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. దేవుడు మన పక్షమునుంటే మన పనులన్నీ ఏమైతే అంట? సఫలపరచబడతాయంట. అర్థమవుతుందా? మన పనులన్నీ సఫలపరచబడతాయి. అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన పనులన్నీ సఫలపరచబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడా లేడని చెప్పేసి ఈరోజు మనం ఖచ్చితంగా పరిశోధన చేసుకోవాలి. ఒకవేళ ఆయన మన పక్షాన లేకపోతే ఈరోజు మనం దేవుని అడగాలి, దేవా నీవు నా పక్షం ఉండాయా, నీవు నా పక్షం అంటే మా జీవితంలో ఉన్న పనులన్నీ కూడా, ఏ పనైనా కూడా సఫలపరచబడుతుంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏ పనైనా అంటే దేవునికి ఇష్టం లేని, దేవుని చిత్తానుసారమైన పనులు కూడా సఫలపరచబడతాయంటే
అవి కాదు. అర్థమవుతా? మనం న్యాయబద్ధంగా దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఏం చేయబడుతుంటాయి? సఫలపరచబడుతుంటాయి. కాబట్టి మన పనులన్నిటి కూడా దేవుడు సమర్పరుస్తాడు. అదేవిధంగా చూద్దాం 118వ కీర్తన 7వ వచనం. 118వ కీర్తన 7వ వచనం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు మన పక్షమునుంటే మనకు దేవుని ఏం కలుగుతుందట? సహాయము కలుగుతుంది కదా. ఏ రకమైన సహాయం కావచ్చు, అది ఆర్థికమైన సహాయం కావచ్చు, ఆరోగ్యపరమైన సహాయం కావచ్చు, సమాధానపరిచే సహాయం కావచ్చు, ఏ సహాయమైన కావచ్చు. దేవుడు మన పక్షం ఉంటే ఖచ్చితంగా ఆయన యొద్ద నుండి మనకి సహాయము దొరుకుతుంది. శ్రమల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు. ఈరోజు భయంకరమైన శోధనలో ఉన్నాం అనుకోండి, ఆ శోధనలో కూడా దేవుడు మనకి నెమ్మదినిస్తాడు. అది కూడా ఒక సహాయమే కదా. ఈరోజు ఏ మనశ్శాంతి లేక నెమ్మది లేక ఉన్నాం అనుకోండి, ఒక ఆదరణ కావాలనుకుంటే దేవుని యొద్ద ఆదరణ సహాయం కలుగుతుంది. ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటే ఆ అవసరకు తగిన సహాయం దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దీని బిడ్డారా, ఒకసారి ఆలోచన చేయండి. నేను మొన్నటి దినాన నాకు కొన్ని వేల రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు అవసరమైనది. ఒకవేళ కట్టకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. కొంతమంది అడుగుతున్న 2-3 అడిగాను, కానీ ఎవరు కూడా లేవని చెప్పేసి అన్నారు. అంటున్న తరుణంలో నేను ఆటో పెట్టుకుని అక్కడ కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చి అయ్యా అని చెప్పేసి చేయి జాపుతున్నప్పుడు నాకు అనిపించినప్పుడు, ఎందుకు నేను అడిగినప్పుడు ఎవరు నాకు సహాయం చేయలేదు, ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, ఇది నాకు ట్రస్టింగ్ అనుకుంటాను అని చెప్పేసి వెంటనే ఒక 10 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చేసాను. ఏం మాత్రం వెనకాడకుండా, ఆ టెన్షన్లో ఆ ఇబ్బందుల్లో నేను చికాకు పడకుండా ఇదేదో నాకు టేస్ట్గా ఉంది అని చెప్పేసి ఇచ్చేగానే నేను ఒక 2 వ్యక్తులను అడిగాను. వెంటనే ఆ 2 వ్యక్తులను నాకు అమౌంట్ పంపించారు. అంటే ఆశ్చర్యకరంగా చూడండి ఎంత అద్భుతం జరిగిందో. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆ సమయానికి కావాల్సిన అవసరతను దేవుడే తీరుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అంటే కొన్నిసార్లు ఎందుకంటే మనం టెన్షన్లో ఉండి ఏం చేస్తామంటే, నా దగ్గర లేవు వెళ్ళిపో అని చెప్పేసి చికాకు పడ్డాం అనుకోండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక ఉదాహరణ, ఒక సామెత నాకు ఒక ఉదాహరణ నాకు గుర్తొచ్చింది. ఒక ఆయనకంట ఎంత కావాలి, 1,000 రూపాయలు అవసరం అన్నట. 1,000 రూపాయలు అవసరం ఉంటే ఆయన దగ్గర 300 ఉన్నాయి, 300 అంతే 700 ఉన్నాయి, 700 ఉన్నాయి, 700 300 సరే ఏదైనా కావచ్చు. ఉన్నప్పుడు ఆయన 1,000 రూపాయల కొరకు ఎదురు చూస్తున్నాడట. దేవా ఇంకొక 300 సహాయం చేస్తే నేను ప్రయాణం అయ్యి వెళ్ళిపోతాను అనుకున్నాడట. అనుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నాకు కొంచెం అమౌంట్ 700 రూపాయలు అవసరం ఉంది, ఇస్తామని అడిగాడట. అనగానే ఇప్పుడు ఆయన డైలమాలో పడ్డాడు. ఎందుకంటే నాకే 1,000 రూపాయలు అవసరమే కదా, ఇప్పుడు ఈ వ్యక్తికి నేను 700 ఎలా ఇవ్వగలను అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంటే తన మనస్సాక్షి ప్రేరేపిస్తుంట ఆ 700 ఇచ్చేయని చెప్పేసి అంటున్నదంట. అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఆ 700 రూపాయలు ఇచ్చేసాడట. ఇప్పుడు ఆయన దగ్గర 1 రూపాయి లేవు. ఎంత కావాలి ఆయనకి? 1,000 రూపాయలు కావాలి. ఎదురు చూస్తుంటే దేవా సహాయం చేయాలని ఒక వ్యక్తి వచ్చాడట. ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా కొరకు ప్రార్థన చేయని చెప్పేసి ప్రార్థన చేయించుకున్నాడట. ప్రార్థన చేసుకుంటూ పోయేటప్పుడు వెళ్తున్నప్పుడు ఒక కవర్ చేతులు పెట్టిపోయిన తర్వాత ఆ కవర్లో చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1,000 రూపాయలు ఉన్నాయంట. హల్లెలూయా. అంటే చూడండి, మన జీవితంలో దేవుడు కనుక మనకు పక్షమున ఉంటే ఖచ్చితంగా మనకు ఆయన యొద్ద నుండి ఏం కలుగుతుందంట? సహాయం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఒకటండి, దేవుడు మన పక్షాన ఉండాలని కోరుకుందాం. దేవుడు మన పక్షాన ఉంటే ఏ విషయంలోనైనా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి కొన్ని ప్రమాదాలను కూడా తప్పిస్తుంటాడు దేవుడు. అర్థమవుతుందా? కానీ కొన్నిసార్లు మనం గ్రహించలేకుండా ఉంటూ ఉంటాం. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. తీసారా? మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషే
మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చాలు. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఏంటట, దేవుడు మన పక్షము నుండి ఏం చేస్తాడట, యుద్ధం చేస్తాడట. కొన్నిసార్లు మనం ఏం చేయాలట, ఊరకనే నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? ఏదైనా సమస్య ఎదురైంది అనుకోండి, మనం పోట్లాడవలసిన అవసరం లేదు, ఎవరితో కూడా గొడవ పడాల్సిన అవసరం లేదు. మనసులో దేవుని స్తుతించుకుంటాడు చాలు, ఆ యుద్ధాన్ని దేవుడే చేసేస్తుంటాడు. ఆ సమస్యను దేవుడు తొలగిస్తూ ఉంటాడు. మనం వెళ్ళి ఆ అరిచి గోల చేసి గీ పెట్టి మనం వాళ్ళతో పోరాడదాం, నువ్వా అని నన్ను చూసుకోవడం వల్ల ఏ ప్రయోజనం అక్కడ ఉండదు, నష్టం తప్ప ఏమి ఉండదు. మనం కొన్నిసార్లు ఏం చేయాలంటే ఊరక నిలిచి ఉండాలి. కొంతమంది తిట్టేవారిని తిట్టనివ్వండి, నో ప్రాబ్లం. ద్వేషించేవారిని ద్వేషించనివ్వండి, నో ప్రాబ్లం. కానీ ఏం చేయాలంట, మనం చూడ అక్కడ అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు యోరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది వ్యతిరేకంగా మనకు లేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట, ఊరకల నిలిచి ఉండండి. అర్థమవుతుందా? మన ఇంట్లో వారు కానీ బయటికి వారు ఎవరు కానీ మనల్ని తిడుతున్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు ఏం చేయాలి, మనం దేవుని స్తుతించుకుంటూ ఊరకుంటే చాలు, దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ అంటాడు, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే సాగిపోతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. యేసు మార్గంలో, యేసు మన యాత్రలో దేవునితో పాటు నడుచుకుంటూ దేవుడు చెప్పిన చోటికి సాగిపోతూనే ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఇంకను చాలా విషయాలు ఉన్నాయి, కానీ యుద్ధం యెహోవాదే. దేవుడు మన పక్షాన ఉంటే శత్రువులందరూ కూడా వెనకకు మళ్ళుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక విషయం నేర్చుకున్నాం, దేవుడు మన పక్షముగా ఉండాలంటే ఏం చేయాలంటే శ్రమలలో మనం దేవుణ్ణి విడిచిపెట్టద్దు. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు మన పక్షమున ఉండాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ శ్రమలలో మాత్రం మన దేవుని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. ఉదాహరణకు యోబు భక్తుడు, ఎన్నో రకాల శ్రమలు వచ్చినాయి. ఒకే దినాన 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, తన స్నేహితులు వచ్చి అతన్ని గాయపరిచారు, తన శరీరం అంతా పాడైపోయింది, కానీ ఆయన మాత్రం దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షమున ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎంతమంది ఎన్నో అద్భుతాలు చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. చనిపోయిన వారు తిరిగి లేపాడు ఆయన, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు ఆయన, ఎరుక గోడలు కూల్చివేశాడు ఆయన, సూర్యచంద్రులు ఆపు చేశాడు ఆయన. ఇన్ని గొప్ప అద్భుతాలు చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలి, జ్ఞాపకము తెచ్చుకోవాలి. జ్ఞాపకము తెచ్చుకొని ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు ఆయన. కాబట్టి ఇంకొక మాట చూడండి, మూడవదిగా శ్రమలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయదంటే దేవుణ్ణి దూషించవద్దు, దేవుని బట్టి మనం సనగవద్దు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ప్రశ్నించవద్దు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా, ఎందుకు ఇలా చేసావయ్యా, ఎందుకు నా బ్రతికిన ఇలా చేసావు, నిన్ను నమ్మి నేను వచ్చినందుకు ఎందుకు నా జీవితం ఇలా పాడైపోయిందని చెప్పేసి మనం ఎన్నడూ కూడా మన నోటి మాటల చేత కానీ మన క్రియల చేత కానీ మన దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించవద్దు. హల్లెలూయా. ఈ 3 విషయాలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు ఉంటాడు. వాళ్ళ పక్షా నుండి ఆయన ఖచ్చితంగా వారికి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాలు కూడా దేవుడు మన పక్షం నుండి దేవుడు మనకి సహాయం చేయలాగన మనం అందరం తీర్మానం తీసుకుందాం. దేవుడా, నా పక్షం నుండి అయ్యా, నువ్వు నా పక్షం నుండి నాకు భయం లేదని చెప్పేసి ఈరోజు మనం అందరం కూడా తీర్మానం తీసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.